హిందూ ధర్మ సంప్రదాయ ప్రకారం ప్రతి దేవాలయంలో ముఖ్యమైనది మూల విరాట్ మాత్రమే. కానీ కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్ఠించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అతి ముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయంకు ముందున్న 18 మెట్లు. అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామ శిలతో నిర్మితమైన ఆ 18 మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరించి మండలకాలము అనగా 41 దినములు పైగా నియమనిష్టలతో వ్రత నియమాలు ఆచరించి పవిత్రమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సున ధరించాక గాని ఎక్కుటకు వీలులేదు. మన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం ప్రతి దేవాలయంలో ముందర ఉన్న ధ్వజస్తంభమును తాకి నమస్కరించిన పిదప దేవతలను దర్శించుకుంటాం. కాని శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మాత్రం ముందర ఉన్న స్వామివారి 18 మెట్లకు తాకి నమస్కరించిన పిమ్మట ధ్వజస్తంభమును తాకి స్వామివారిని దర్శించుకుంటాం. అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప ఆ 18 మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో, ఆ 18 సంఖ్యకు ఎంత విలువనిచ్చారో దీనిని బట్టి అర్థమవుతుంది. ఇక సంఖ్యాశాస్త్రము ప్రకారం 18 సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. వ్యాస భగవానుడు ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యతను గురించి చాలా చక్కగా చెప్పారు. 1+8 = 9 అనేది పరిపూర్ణమైన సంఖ్య. అంతేకాక ఆ సంఖ్య నవగ్రహములకు సూచిస్తుంది. కావున భక్తులు అశేషముగా ఆ స్వామివారిని దర్శించుటకు నియమాల మాల మెడలో ధరించి నిష్ఠతో దీక్షభూని గురుస్వామి వారికి పూజలు జరిపించి ఇరుముడిని శిరస్సును ధరించి ఆ 18 మెట్లను అధిరోహించి స్వామివారిని దర్శించి తరిస్తూ ఉన్నారు. అందుకే మనము స్వామి పూజలో కూడా పడి పూజ అంటామే కాని అయ్యప్ప పూజ, స్వామి పూజ అని ఎక్కడా అనకుండా అయ్యప్ప స్వామి పడి పూజ అంటున్నాం. మరి ఆ 18 సంఖ్య గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మవారి శక్తిపీఠములు 18, వ్యాస మహాముని రాసిన పురాణాలు 18, మహాభారతంలోని పర్వములు 18, భగవద్గీతలోని అధ్యాయములు 18, మనకున్న ఉప పురాణముల సంఖ్య 18, స్మృతులు 18, సిద్ధులు 18, విద్యలు 18. 1 మూలాధారం, 2 స్వాధిష్టానం, 3 మణిపూర్వకం, 4 అనహతము, 5 లంబిక, 6 విశుద్ధి, 7 అగంత, 8 బిందు, 9 అర్ధచక్రం, 10 రోదిని, 11 నాదం, 12 సాంధారము, 13 శక్తి, 14 వ్యాపిక, 15 సమన, 16 ఉన్మన, 17 మహాబిందు, 18 సహస్రావరము అని మానవ శరీరంలో ఉన్న ముఖ్యమైన స్థానము 18. అలాగే 1 శబరిమలై, 2 కాంతమలై, 3 నాగమలై, 4 సుందరమలై, 5 చిత్రంబలమేడు, 6 కల్కిమలై, 7 మదంగమలై, 8 శ్రీపాదమలై, 9 అప్పాచిమేడు, 10 దేవమలై, 11 నైలడంకండ్రు, 12 తహైప్పార్మలై, 13 నిలక్కల్మలై, 14 పుడిచ్చెరిమలై, 15 కలైకట్టి, 16 ఇంజిప్పారై, 17 కరిమలై, 18 నీలిమలై అని శబరిమలై ప్రాంతముల్లో స్వామివారి పవిత్ర గిరులు 18. అష్టారాగ, పంచేంద్రియ, తిగుణ, జ్ఞానజ్ఞానములు 18. అమ్మవారి యొక్క కాళికా రూపంలో ఆమె చేతులు మొత్తము 18. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు, కౌరవులు కలిసి యుద్ధం చేసింది 18 రోజులు. పాండవులకు, కౌరవులకు తాతగారైన భీష్ముడు రణరంగంలో నేలకు ఒరగకుండా అర్జునుడు నిర్మించిన అంపస్య పైన ఉన్నది 18 దినములు. భారత యుద్ధంలో పాల్గొన్న అక్షునులు 18. సుప్రసిద్ధమైన భాషలు కూడా 18. అందువలన ఇంతటి విశిష్టత కలిగిన 18 సంఖ్య గల 18 శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి శబరిమలై దేవాలయంలోనూ, ప్రతి అయ్యప్ప దేవాలయంలోనూ మరియు స్వామి పడి పూజలోనూ ఇంత విలువ కలిగి ఉన్నది. ఇక కన్యస్వామి 1, 2 కత్యస్వామి, 3 ఘంటాస్వామి, 4 గదస్వామి, 5 పెరిస్వామి, 6 జ్యోతిస్వామి, 7 సూర్యస్వామి, 8 చంద్రస్వామి, 9 త్రిశూలస్వామి, 10 విష్ణుచక్రస్వామి, 11 శంఖధారస్వామి, 12 నాగభరణస్వామి, 13 శ్రీహరిస్వామి, 14 పద్మస్వామి, 15 శ్రీస్వామి, 16 శ్రీ శబరిగిరీశ్వర స్వామి, 17 ఓంకారస్వామి, 18 నారకీర స్వామి అని 18 సార్లు మాల ధరించి వెళ్లి వచ్చే స్వామి పేర్లు కూడా 18. 18 సార్లు శబరిమలై వెళ్లిన స్వాములు ప్రతి ఏటా శరంగుత్తిలో వదిలిపెట్టే వస్తువులు 1 శరం, 2 కత్తి, 3 గంట, 4 గద, 5 విల్లు, 6 జ్యోతి, 7 సూర్యుడు, 8 చంద్రుడు, 9 త్రిశూలం, 10 విష్ణుచక్రం, 11 శంఖం, 12 నాగభరణం, 13 వేలయుద్ధం, 14 పద్మం, 15 శ్రీ, 16 రాయి, 17 ఓం,
18 కొబ్బరి చెట్టు కూడా 18 కావడం విశేషం. అందుకే అయ్యప్పని 18 మెట్ల సోపానాధిపతియే శరణం అయ్యప్ప అని స్మరిస్తారు.